టు అవర్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాము. ఇంట్లో అయితే చలి పెడుతుంది అనమాట, అందుకని బయట అయితే సాపేసుకొని అయితే కొంచెం వేడివేడి అన్నంలోకి అయితే కారం పొడి వేసుకొని అయితే తింటాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కారం పొడి అయితే. నేనే మాట్లాడతాను, నువ్వేం మాట్లాడవేంది? చిన్నప్పుడు తినేది గుర్తుకొస్తుంది. ఇట్లా వేడివేడి అన్నం పొద్దున్నే వేడివేడి అన్నంలో కారం పొడి వేసుకొని ఇటువైపు రమ్మ, ఇటు నిలబడే ఇట్లా ముద్దలు పిసుకొని తినేది. సేమ్ నేను కూడా అట్లా ఇస్తాను. బాగుంది. వేడివేడి అన్నంలో కారం పొడి వేసి కొంచెం నూనె వేసి కలిపి ఇట్లా కలిపితే ఫ్రెండ్స్ అన్నం ఏమైంది, కారం పొడి వేసి అటు ఇటు మంచిగా ఇలా కలుపుకొని అంతా కలిసి. మీరు ఇలా కలుపుతారా? మా సైడ్ ఇట్లా కలుపుతాం. ఇట్లా కలిపి తింటాం మా సైడ్. సరే, పిల్లలు అయితే తినేసిరు. పొద్దున్నే కూర ఏమి వండలేదు అన్నమాట. కూర వండేసరికి టైం పడుతుంది. దగ్గర ఎంత టైం అంటే 11-12 అవుతుంది. ఇంకప్పటిదాకా ఆగాలి అని అంటే కడుపులో పేగులన్నీ మాడిపోయి ఎందుకు బయటికి రాకుండా అవుతాయి అని చెప్పేసి కొంచెం కాపాడుకోవడం కొరకు అయితే. దగ్గరికి రమ్మ. నా వాయిస్ అంత గుంజలు బిడ్డు. నేను మాట్లాడినంత స్పీకర్ గా డాడీ మాట్లాడలేదు, అందుకని మాట్లాడమను. నువ్వే డాడీ గట్టిగా మాట్లాడాడు. నైట్ అయితే గుగ్గిలు వేసుకొని తిన్నాం కదా ఫ్రెండ్స్. ఇక అన్నము కూర ఏమీ వండలేదు అనమాట, అందుకని ఇక మళ్ళీ ఇప్పుడు పొద్దున కూడా ఇక అన్నం ఒక్కటే వండినా, ఏం లేవు. చల్లన్నం కూడా నైట్ వండిన కూర ఏం లేవు అనమాట, అందుకని ఇంకేం వండలేదు. అది ఏముంటాయి చెప్పండి. అందుకని కారం పొడి అయితే వేసుకొని తింటాను ఈ పూట. బయటికి పోయి అయితే తెచ్చిండు కూరగాయలు, కానీ ఇంకైతే వండలేదు. ఆలుగడ్డలు టమాటాలు తెచ్చినావా? ఈరోజు అయితే ముహూర్తం బాగాలేదు, అందుకే ఆ కూరగాయల కవర్ ఇప్పుడు ఇవ్వలేదు. సాయంత్రం ఎత్తుకోవడం మరి రేపు పొద్దున్న. ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసిన ఫ్రెండ్స్. అందులో ఉన్నాయి అన్ని ఆ డబ్బాలకి ఇట్లా కడిగిన అనమాట. మొత్తం కడిగి తూడ్చిన క్లాత్ పెట్టి, అంతా చాలా రోజులు అవుతుంది డస్ట్ పడి అనేసి మొత్తం తూడ్చి అయితే మళ్ళీ అన్నీ ఇగో నీళ్ళు కారుతున్నాయి. అవి అటు ఇటు బోర్లు ఇచ్చినాయి. ఇగో ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నేను అనిపిస్తుంది చెప్తాను. ఇవి కూడా మొత్తం డబ్బాలన్నీ తీసైతే నీరు గారేంతసేపు బయట బోలిచ్చి తర్వాత కూరగాయలు కూడా ఆడనే పెట్టిన. మా ఆయనకి ఏంటంటే కూరగాయలు తెచ్చినాక ఎమ్మటే సదిరేయాలన్నట్టు, అట్లా ఉండొద్దు కవర్లలో కదా. అందుకే అవన్నీ అయితే మంచిగా నీరు గారినాక సదిరి పెట్టేస్తాం. మీరు తిన్నారా? ఏం కూర మీది? కారం పొడి. మీది కారం పొడేనా? సేమ్ పించ్. అబ్బా, వాళ్ళది కూడా కారం పొడి. తిన్నది అనుకుంటా. బయటికి రమ్మనుకో. రమ్మనుకో బయట. రిచ్ టీవీలో ఒకవేనా రిచ్ నీకు? దా మమ్మీ వెళ్తుంది, రా. రా మమ్మీ పిలుస్తుంది. అయిపోలే ఇంకా. ఇక్కడ కూర్చొని తిన్నా. అయిపోయిందా? ఉందా ఇంకా? ఇక్కడ కూర్చొని తిన్నా. ఊకే నీడకే ఉంటే చలి పెడుతుందమ్మా. ఊరికే టీవీ చూసుడేనా? మీ ఫ్రెండ్స్ తిడతారు ఊకే టీవీ చూస్తుంటే. ఏం కూర మీది? ఈ కూర మీది? మాది ఈ కూర. ఏ కూర? ఈ కూర మీది? మమ్మీ వాళ్ళ కూర అట, నీది ఈ కూర. ఎవరిది ఫస్ట్ అయిపోతుందో? కాదు, రిచ్ది అయిపోతుంది. రిచ్ది అయిపోతే నువ్వేగా మమ్మీ పోటీ అని చెప్పినావు, నువ్వే చాక్లెట్ ఇవ్వాలి రిచ్కి. చాక్లెట్ పోటీ అనడు చాక్లెట్ ఇచ్చాడు.
ఎప్పుడు జరగదు ఇప్పుడే రెజిమెంట్ వస్తా అంటే అది నుంచి కొంచెం వేసుకోరాదు అన్న స్పూన్ అని నోట్లో ఉంచుకుంటుంది. స్పూన్ నోటి దాకా పోవద్దు తెలుసా, స్పూన్ నోటి దాకా పోవద్దు, పోకుంటే నన్ను తినాలి. మా చిన్నప్పుడు మేము అట్లా తిన్నాను. నువ్వు చెయ్యి నోటి దాకా పోకుండా నోటి దాకా పోదు నా చెయ్యి చూడు. ఏమైతుంది పోలే పోతే ముద్ద లోపలికి పోతుంది. ఎవరే వచ్చింది చేయదాకా అయిపోయింది. ఎవరిది ముందు అయిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరు చాలా సేపు తింటారో వాళ్ళు గెలిచినట్టు. మన చెట్లకు జాంకాయలు అయిపోయినాయి తెలుసా నీకు? లాస్ట్ నిన్న ఒకటి ఉంటే పిండే పండుది తిన్నా. తిన్నమ్మా నేను నిన్న. ఇటీ పోది ఇడే కడగొద్దు, వాటర్ కడగొద్దు, వాటర్ లేవు. అమ్మ వాటర్ లేవమ్మా. నువ్వు అడగడానికి స్పూన్ తోటి తిన్నావు కదా. మూడు దూడ్చుకో, అక్కడికి వెళ్ళి దూడ్చుకోపోయిగా. అయిపోయిందా? కొంచెం పెట్టనా? కొంచెం పెడతావా? మంచిగా పెట్టు, ఎక్కువ పెట్టకు. ఎందుకంటే నాకు ఎటకారం ఎక్కువే నిజం, వాస్తవానికి అయితే చిన్నప్పటి నుంచి అంతే. అది పోట్లేదు ఎంత పంపించినా కూడా. అమ్మా ఇంకా నిరూపించుకుంటావు ఎందుకమ్మా? ఉన్న టాలెంట్ నిరూపించుకోవడం అంటే ఎటకారం కాదు, అది కామెడీస్ అన్నట్టు. అంటే ఎటకారం వినాలి. మా ఆయన అట్లా మాట్లాడితేనే నేను నవ్వుతా ఉంటా ఫ్రెండ్స్, లేకపోతే మా మధ్య ఏంది ఎందుకంటే మంచిగా అనిపించక ఇక వాళ్ళ ఇంటికి పోతుంది అన్నమాట. ఇంకా అంత ఇబ్బంది అవుతా ఉంటుంది వాళ్ళ ఇంటికి పోతే. ఇప్పుడు మా ఇల్లు ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఓ పండగ మీ ఇంటికి పోతాను చూడలేదు చూడలే. నేను పంపిస్తా ఫ్రెండ్స్, కంపల్సరీ అయితే పండగకి ఇంటికి పంపిస్తాను. నువ్వు పోరాదు మరి మా ఇంటికా? మా అత్తగారు మీ అత్తగారింటికి. మీ అత్తగారి ఇంటికా? మీ అత్తగారింటికి. మాకు అత్తగారు లేదు. అట్లానే ఎట్లుంటది? నాకు మరి నాకు అమ్మ నాన్న ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టి అవ్వగారింటికి పోతాను. నాకు అమ్మ నాన్న ఉన్నప్పుడు నీకు అత్తగారు ఉన్నారు కదా. నాకు లేదు. అత్తగారు అనే పోస్ట్ నుంచి వాళ్ళని డిలీట్ చేసేసిన నేను. డిలీట్ చేస్తే అది డిలీట్ కాదు కదా. నేను డిలీట్ చేస్తా. నువ్వు కాలేవు అట్లా, లేవు అట్లా. కొన్నే కొట్టిన లాస్ట్ ఇక బంద్ చేసినావు నువ్వు. ఓకే ఫ్రెండ్స్, ఇక అయిపోయింది అనమాట. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.